సాగర్, ఏం పర్వాలేదు, ప్రదీప్ అన్నయ్య ఉన్నాడుగా, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. సాగర్, ప్రదీప్ బాబు ఇక్కడికి రాడు. ఇక్కడికి రాకముందు నేను ప్రదీప్ బాబు దగ్గరికి వెళ్ళాను. నేను ఆల్రెడీ తనకు ఒక మాట చెప్పాను, ఒకవేళ సాగర్ బోన్ మ్యారో మ్యాచ్ అవ్వకపోతే నువ్వు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని. కానీ ప్రదీప్ బాబు ఒప్పుకోలేదు. అయినా అసలు తను ఎలా వద్దంటాడు? లేదు లేదు, నేను వెళ్తాను, తనని తీసుకొస్తాను. ఒకవేళ తను రానంటే నేను బలవంతంగా తను తీసుకొస్తాను. సారీ మిస్టర్ సాగర్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎనీవన్ టెస్ట్ చేయించుకోవడానికి అంగీకరిస్తే తప్ప మేము అలాంటి వాళ్ళని టెస్ట్ చేయలేము. ఇప్పుడేం చేయటం? బోన్ మేర టెస్ట్ చేస్తేనే నాన్నగారి ప్రాణాలు కాపాడుకోగలం. మనం కనీసం అది కూడా చేయలేకపోతున్నామే, ఏం చేద్దాం? మీ సమస్యకి ఒక పరిష్కారం అయితే ఉంది. నిరంజన్ గారి అన్నా చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు గాని ఎవరైనా పరీక్ష చేయించుకోవచ్చు. కావాల్సిందల్లా బోన్ మ్యారో మ్యాచ్ అవ్వడం ఒక్కటే. కృష్ణ ఉందిగా సాగర్? అవును. డాక్టర్ గారు, మా కూతురుంది, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. దట్స్ గుడ్. నువ్వు గంగని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? చెప్పానుగా మీకు, గంగా సాగర్ ఇద్దరు ఇంట్లో లేరు. మాధవి, నేను ఎప్పుడైనా గంగని సాగర్ని కలవాలనుకుంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉండరు. ఏమైనా జరిగిందా? వాళ్ళ సంగతి అడగానే నువ్వు మాట మార్చేస్తుంటావు. డిన్నర్ టైంలో కూడా కనిపించలేదు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కూడా కనిపించలేదు. నేను సాగర్ రూమ్కి కూడా వెళ్ళి చూశాను, అక్కడ కూడా లేడే. ఇంట్లో వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఏదో అయ్యుంటుందని నువ్వు నాకు చెప్పలేదు. నాకు చెప్పదలుచుకోలేదా? అదేం లేదు, అన్నీ బానే ఉన్నాయి. అందరూ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ గంగాసాగర్ కృష్ణ వాళ్ళ స్కూల్కెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడాలి. వాళ్ళు అక్కడికి వెళ్లారు. వచ్చి రాగానే మిమ్మల్ని కలుసుకోవాలని వాళ్ళకి నేను చెప్తాను, సరేనా? పదండి, మీరు మందులు వేసుకునే టైం అయింది. అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలి. కృష్ణుని స్కూల్లో దిగబెట్టొచ్చాను. తను బానే ఉందిలే, భయపడాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ వచ్చాయా? కొంచెం టైం పడుతుంది, వచ్చేదాకా వెయిట్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. కృష్ణ ఒక్కతే మన ఆఖరి ఆశ. తన బోన్ మ్యారో కూడా బాబుగారి బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వకపోతే మనకింక వేరే ఆప్షన్ ఏం ఉండదు. ఒక్క ఆప్షన్ అయితే ఉంది మనకి. నేను ఇస్తాను డాడీకి నా బోన్ మ్యారో. ఈ పూజ దేనికోసం చేస్తున్నాం నానమ్మ? మీ తాతగారి ఆరోగ్యం బాలేదు కదా, అందుకే మనం పూజ చేయడానికి వెళ్తున్నాం. పూజ అయిపోయిందనుకో మీ తాతగారికి నయమైపోతుంది. నిజంగానా? ఆయనకి తగ్గిపోతుందా? అవును. మరైతే మమ్మీ డాడీ ఎందుకు రాలేదు? తల్లి, తాతగారికి ఆరోగ్యం బాగులేదు కదా, మరి వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంట్లో తాతగారిని ఎవరు చూసుకుంటారు కదా, అందుకే వాళ్ళు రాలేదు. పద వెళ్దాం. ఓం హ్రీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం క్రీం చాముండాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం క్రీం చాముండాయ స్వాహ. ప్రణామాలు మాతాజీ గారు. ప్రణామాలమ్మా. సుఖంగా ఉండండి. కూర్చో. మీరు మాతో చెప్పారుగా పిల్లని తీసుకురమ్మని, తీసుకొచ్చాను. మంచి పని చేశారు. పిల్లని ఈ ఆసనం మీద కూర్చోపెట్టండి. తర్వాత మీ ఇద్దరు వెళ్ళి ఎదురుగా కూర్చోండి. పద కృష్ణ, కూర్చో. సరే కాని అమ్మగారు,
పిల్లని ఇక్కడెందుకు కూర్చోబెట్టడం? ఎందుకంటే ఇవాల్టి పూజ నేను ఈ పిల్ల చేత చేయించదలిచాను. అమ్మగారు, పిల్ల చేత ఎందుకు? నేనెందుకు చేయకూడదు? లేదంటే మా కోడలు గంగ చేయొచ్చు కదా. తనైతే అంటే నేను ఎప్పుడు ఏం చేయాలో నువ్వు నాకు నేర్పిస్తావా? లేదమ్మా, నా ఉద్దేశం అది కాదు. కేవలం అడిగాను. నేను ఈ పూజ పిల్ల చేతే చేయించదలిచాను. ఎందుకంటే ఆ దుష్టశక్తి తననే ఆవహించి ఉంది కనుక. డాక్టర్ గారు, బాబు గారు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి? అరగంట అయిపోయింది సార్. యాంటీబయాటిక్ ఇచ్చాను, కాసేపు అది పనిచేసింది కానీ మళ్ళీ వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం మొదలైంది. మనం ఇక ఎంత మాత్రం వెయిట్ చేయకూడదు. వీలైనంత త్వరగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఈయనకి బ్లడ్ ఇచ్చే వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి పిలిపించండి. సరే. వద్దు నాన్న, హాస్పిటల్కి వద్దు. బాబు, బాబు, మీరిలాగే అంటారని నాకు ముందే తెలుసు. కృష్ణ ఇంకా చిన్నపిల్ల కదా, తనని ఎందుకు కష్టపెడుతున్నారంటారు. కానీ బాబు, కృష్ణ మీ మనవరాలు, తనకి మీతో రక్త సంబంధం ఉంది. తనెంతో సంతోషంగా మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. మీ తాతగారు పూర్తిగా కోలుకుంటారని నేను తనకి ప్రామిస్ చేశాను బాబు. బాబు, మీరు కృష్ణ గురించి ఏం కంగారు పడకండి. తను పూర్తిగా తట్టుకోగలుగుతుంది. తనకేం అపాయం లేదు. తనకేం కాదు. తనకి ఎలాంటి కష్టం కలగదు. డోంట్ వరీ, నేను చెక్ చేశానుగా. చూస్తూ ఉండండి బాబు, మీరు తొందరగా కోలుకుంటారు. డాక్టర్, త్వరగా మీరు త్వరగా కంగారు చూడండి. పడకండి. లోపలికి తీసుకెళ్ళండి. ఏం కాదు, ఏం కాదు మీకు. పద తల్లి. లేదు తాతమ్మ, నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళను. భయపడకమ్మా నువ్వు. మాతగారు, అడుగుతున్నాను కదా అని మీరు తప్పుగా అనుకోకండి. అయినా అడగాలి కాబట్టి అడుగుతున్నాను. తను చూస్తే చిన్నపిల్ల కదా, అలాంటప్పుడు ఇదంతా తనే ఇంత చేయాలా? చిన్న పిల్ల కనుకనే ఆ దుష్టశక్తి తనని వశపరుచుకోగలిగింది. నేను మీకు ముందుగానే చెప్పాను, బలహీనంగా ఉన్నవారినే దెయ్యం పట్టుకుంటుందని. మీకు గనక నా మీద మీకు నమ్మకం లేకపోతే నేను ఆ సంగతి ఇప్పుడే నిరూపిస్తాను. వద్దు వద్దు, నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. మీరు ఆ పిల్లని ఆసనం మీద కూర్చోపెట్టండి. లేదు నానమ్మ, నేను అక్కడ కూర్చోను. నాకు చాలా భయపడకు, మేమిద్దరం ఉన్నాం కదా ఇక్కడ. అవునవును, మేము నిన్ను చూసుకుంటాంగా, నువ్వు భయపడకు. రామ్మా, రా ఇక్కడ కూర్చో. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళు. నానమ్మ ప్లీజ్, నాకు ఈ పూజ చేయాలని లేదు. లేదు నానమ్మ. అలాగే. మేలి ముసుగు మాత అని ఊరికే అనరు నన్ను. ఈ మేలి ముసుగులో అంతటి శక్తి ఉంది, అది నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే అందరూ నన్ను మేలి ముసుగు మాత అని పిలుస్తూ ఉంటారు. ఈ చున్నీ చూసావా? ఇది మామూలు చున్నీ కాదు, ఇది మంత్రాలతో శుద్ధి చేసిన వస్త్రం. ఒకవేళ కనుక ఆ దుష్టశక్తి ఈ పిల్లని పట్టుకుని ఉండకపోతే అప్పుడు తనకు ఏమీ కాదు. కృష్ణ, కొంచెం ఆగండి. టైం బాంబు పెట్టుంది. మనం ముట్టుకోగానే బాంబు పేలిపోవచ్చు. వెనకాలండి, కృష్ణ, వెనకాలండి. కృష్ణ, వద్దు వద్దు, తన వెళ్ళొద్దు. కూతురు. గంగా, ఆగండి. ఆగు. వద్దు వద్దు, వద్దు గంగా, సాగర్, నువ్వు వెళ్ళడానికి వెళ్ళని. వీల్లేదు. గంగా, సాగర్, నేను నన్ను చెప్తున్నాను, వెళ్ళని, నువ్వు అక్కడికి సాగర్. వెళ్ళడానికి వీల్లేదు. సాగర్ ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు. ఇన్స్పెక్టర్ గారు బాంబు సాగర్. స్క్వాడ్ని త్వరగా రమ్మని చెప్పండి.